ఆమె సెక్రటరీ అడిగిండొచ్చు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అమ్ముడు పోయింది. బుద్ధి ఉందా, సోయిందా ఎక్కడన్నా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గల్లాబట్టి పట్ట కొట్టాలి. తెలంగాణలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నంత అవినీతి ఎక్కర్లేదు. దుర్మార్గులు వాళ్ళు. బోర్డులు నిల్చోబెట్టి చెప్పులతో కొట్టుకుని విచారించాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? పరమ పొల్యూషన్ ఎంత ఉంది కదా, సిగ్గుందా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు? వానికి నువ్వు వకాల్తానా? ముఖ్యమంత్రులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వకాల్తానా? మీరు చెప్తురా దొంగ పనులు చేయమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డును వాడిని తీసుకుపోయి అక్కడనే కూర్చోబెట్టాలి. అరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నువ్వు అక్కడ ఉండరా, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, పటంచెరులో ఆఫీస్ పెట్టుకోరా అని చెప్పాలి. సంగారెడ్డిలో ఎందుకు పెట్టుకుంటున్నాడు? పోయి పొల్యూషన్ లేని చోట పెట్టుకుంటున్నాడు. కంపెనీలనే ఉండాలి, ఓనర్ కూడా ఉండాలి. తర్వాత పొల్యూషన్ కంట్రోల్ ఓపెన్ కాస్ట్లో అవుతుంటే మొత్తం పొల్యూషన్ ఉంటుంది. వాడు వస్తాడు, రిపోర్ట్ రాసుకోడు, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ పబ్లిక్ హియరింగ్ ఉంటుంది. వాడు వస్తాడు, అంత మంచి అందరూ అపోజ్ చేస్తారు, ఊరోళ్ళు అందరు సపోర్ట్ చేసి రాసుకుంటాడు. పొల్యూషన్ కంట్రోల్ ఎంత దొంగలాలు, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ ఎందుకు? అందుకని పొల్యూషన్ కంట్రోల్ బోర్డును తిట్టిండంటే తిడతాడు, తిట్టింది కరెక్ట్, అది మనం దండేయాలి. ఎవరో తిట్టినోడు ఎవడో కొండా సురేఖ సెక్రటరీ కావచ్చు, ఓఎస్డీ కావచ్చు, మనం పోయి ఆయనకు దండేద్దాం, మంచి పని చేసిన బిడ్డ, తిట్టుడు కాదురా కొట్టుడు చేయాలరా అని చెప్పాలి. అందుకని ఇది చాలా తీవ్రమైన విషయం ఇది.